దేశం హిందూ దేశం. బొట్లు గాజులు తీయించే అటువంటి మతాలు మనకు అవసరమా? ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు ఒక ఎకరం పొలం వచ్చిందనుకోండి, ఇందులో నాది. విగ్రహాలు పూజించే రాళ్లతో కొట్టని చెప్తుంది. మాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వత. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ తీసేసి పాస్టర్లు పెట్టాలి. ఎవరు ఎంతమంది హిందువులు ఉన్నారో, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది ముస్లింలు ఉన్నారో. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మేము వచ్చిన ఊరికి ఇంకో ఈ కాలువ చూసారని ఎలా ఉందో, ఈ పెద్ద ఏరు దాటుకుని వెళ్ళాలా, ఎటువంటి వంతెన కూడా ఏమీ లేదు. ఇప్పుడు అటువంటి గ్రామంకి మనం మారుమూల గ్రామంకి వెళ్తున్నాము. ఈ గ్రామం వచ్చి ఐపోలవరం జిల్లా అడదగల మండలం పనుకురాతిపాలెం. మేము వచ్చింది పనుకురాతిపాలెం గ్రామం అండి. ఇక్కడ పరిస్థితి అయితే ఈ గ్రామంకి ఇప్పుడు మేము వెళ్తున్నామండి. ఏరు దాటి అక్కడ మా వెహికల్స్ అది అక్కడ పెట్టేసాము ఏటవతల. నేను అదే కదా పనుకురాతిపాలెం ఆడికెళ్ళి ఏమనుంది. ఎదురుకుంటే బిల్డింగ్ ఇది ఉంది హోము. ఎంత పెద్ద చర్చ్ ఉందో చూసారా 60-70 ఇల్లు ఉన్న చోట పెద్ద పెద్ద చర్చిలు ఉంటున్నాయి చూడండి. మళ్ళీ దానికి అంత మళ్ళీ ప్లేసు అదే ఓకే. ఇది ఎందుకంటే ఇది హిందువులు చేతకంతనం. ఇది ఇటువంటి మారుమూల గ్రామం కాలువలు దాటి ఎక్కడి నుంచో దూరం వచ్చి మారుమూల గ్రామంలో ఇలాగా మనకి దేవాలయాలు పట్టించుకునే వ్యవస్థ ఉంటే ఇప్పుడు ఇలాగ మత మార్పిడి అయ్యి గట్టిగా చూస్తే మరి గ్రామంలో 10 కుటుంబాలు ఎంతోమంది మారుంటారు. ఇలా ఇచ్చానమ్మా, రండి ఒకసారి మేకీ కొట్టిన తీసుకోండి. మేకీ కొట్టిన తీసుకోండి. మేకీ కొట్టలేని ఇలా ఇచ్చండి. ఇది మేకీ కొట్టిన ఇవి శివరాత్రి లింగాష్టకం పాడించండి. జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదత్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో పార్వతే పతే నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ. ఇందాక చెప్పారు కదా మీరు శ్రీరామ రామ రమేతి అన్నది చెప్పండి ఒకసారి. పితృదేవో భవ ఆచార్య దేవ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పనుకురాతిపాలెంకి హైందవ వీర్ ఆర్మీ అనే ఒక మన హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం, అలాగే విదేశీ మతాల బారిట పడకుండా మన వరప్రసాద్ గారు హైందవ వీర ఆర్మీ నుంచి వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు మనకి కాకినాడ నుంచి వచ్చారు. ఈరోజు మన గ్రామంలో విదేశీ మత శక్తులు పెరగకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో మనకందరికీ నిద్రిస్తున్న గిరిజనులకి
తట్టి లేపి మనం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ గ్రామం ఈరోజు వరప్రసాద్ గారు రావడం జరిగింది. వరప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడాలని. జై శ్రీరామ్. ముందుగా మీ అందరికీ కూడా పోలవరం జిల్లా అడ్డదిగల మండలం పనుకురాతిపాలెం గ్రామం మీరు అందరికీ కూడా ముందు నమస్తే అమ్మా. మనం అంతా ఎవరమ్మా? మనం గట్టిగా చెప్పాలి. హిందువులం, తర్వాత గిరిజన బిడ్డలం, ఆదివాసీలం ఏమమ్మా. అయితే ఇక్కడ అతిపెద్ద మన దేశం మీద, మన ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద అతిపెద్ద దాడి జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసేస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో పనుకురాతిపాలెం గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? 102 కుటుంబాలు. 102 కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? ఎంతమంది అమ్మా హిందువులు? 10 కుటుంబాలు మినహాయించి మిగతా వాళ్ళందరూ హిందువులే. ఆ 10 కుటుంబాలు క్రైస్తవులుగా మారారా లేకపోతే ముస్లింలుగా మారారా? క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులుగా మారిపోయారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం కూడా గంగాలమ్మ జాతరలో మీరు తర్వాత మిగతా పండుగలు జరుపుకుంటారు. మీ జాతరలకి మీ పండుగలకి వాళ్ళు వస్తున్నారా? గట్టిగా చెప్పాలి. మీ పండుగలకు కానీ మీ జాతరలకు కానీ మీ రావడం లేదు. ఒకవేళ ఎవరన్నా చనిపోతే ఆ కర్మ మన హిందూ సాంప్రదాయాల ప్రకారమే కర్మ జరుగుతుంది. అటువంటి వాటికి వస్తున్నారా? అటువంటి వాటికి కూడా రావట్లేదు. మీరు ఎవరన్నా పూజలు పునస్కారాలు చేసుకుని ప్రసాదాలు ఏమైనా చేసుకుని పెడితే వాళ్ళు తింటున్నారా? వెళ్తే వాళ్ళకి ఇస్తే తింటున్నారా? ఎవరు తింటలేదు. మీ కార్యక్రమాలు కూడా రావట్లేదు. వాళ్ళు ఎవరన్నా పిలిస్తే మీరు వెళ్తున్నారా? నిజం గట్టిగా చెప్పండి. వాళ్ళు మొన్న క్రిస్మస్ జరుపుకున్నారు, వాళ్ళు ఏదో పెడితే వెళ్ళారు, అదే కదా. అయితే ఇక్కడ అందరికి చిన్న విశ్లేషణ. మేము స్టార్టింగ్ చూడడంలోనే వచ్చాము. అంటే 10 కుటుంబాలకి పెద్ద చర్చి కట్టారు ఊరు ఎంట్రన్స్లోనే. అంటే మీ ఊరంతా కూడా సరిపోతుంది. అంటే ఆ చర్చి కట్టి ఎంతకాలం అవుద్దమ్మా? ఎంతకాలం అవుద్ది ఆ చర్చి కట్టి? 15 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళందరూ కూడా మారిపోయి 15 సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ మారిపోయారు. కానీ వాళ్ళు హిందువులు కానీ చాలా మంది అవుతున్నారు సర్టిఫికేట్ ద్వారా. ఇప్పుడు ఎందుకంటే రికార్డెడ్ పరంగా అందరూ కూడా హిందువులే. కానీ వాళ్ళు క్రైస్తవులు మారిపోయి మీరు ఏ దానికి రావట్లేదు. అయితే ఇప్పుడు అక్కడ చిన్న విషయం మీకు వివరించాలి. అంత పెద్ద చర్చి ఎందుకు కట్టారు తెలుసా? 10 మంది కుటుంబాలు ఉంటాయని. అంత పెద్ద చర్చి కట్టిన కారణం ఏంటంటే 15 సంవత్సరాలు, రేపు సంవత్సరం పై వచ్చే సంవత్సరం కూడా మీరందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతారు. అక్కడికి వెళ్తారు అని మీ అందరి గురించి ముందు భవిష్యత్తు ఆలోచించి అక్కడ అంత పెద్ద చర్చి కట్టారు. కానీ మన దురదృష్టం, మన హిందువులు మన దురదృష్టం ఏంటి? తిరుపతి అవ్వచ్చు, అన్నవరం అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆలయాల నుంచి పెద్ద సంపద వస్తుంది. మన దేవాదాయ శాఖ మన గిరిజన ప్రాంతాల్లో మన ఎక్కడే గుడి, గంగాలమ్మ గుడి అవచ్చు, రామాలయం అవచ్చు, ఈ దేవాలయాలను ఏంటంటే ఈ దేవాదాయ శాఖ పట్టించుకుని మంచి మంచి దేవాలయాలను నిర్మించాలి. మన ఊరికి మన రామాలయం అవ్వచ్చు, మన గ్రామదేవత అవ్వచ్చు, మన ఆలయాలు మనం ఎప్పుడు కూడా మన గ్రామదేవతలు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండాలి. మనం ఇప్పుడు కూడా జాతరలు సంబరాలు చేసుకుంటూ ఉండాలి. కానీ మనకి ఇక్కడ మన దురదృష్టం, మన దారుణం ఏంటంటే ఇది గుడి. ఎవరన్నా గుడి అంటే నమ్ముతారా? ఎవరన్నా గుడి అంటే నమ్ముతారా? ఇది చూడండి, ఇది ఎంత దారుణమా. తాటేకులతో చిన్న గుడిసె చిన్న గుడిసెకి గంగాలమ్మ తల్లి. ఇంకెంత దారుణం చూడండి. అక్కడ పెద్ద చర్చి 10 కుటుంబాలకి. కానీ ఇంకా 110 కుటుంబాలు అంటే ఇంకా 100 కుటుంబాలకి గుడి ఇది. అదే అక్కడ ఆ చర్చి వెనకాలే రామాలయం ఉంది. చర్చి వెనకాలే కదా. చర్చి ముందా రామాలయం ముందా? చర్చి ముందు కట్టారా రామాలయం ముందు ఉందన్నాను. చిన్న రామాలయం ఎదురుకుంటా పెద్ద చర్చి. ఆ రామాలయం అది కూడా కనపడతలేదు బయట నుంచి వచ్చినప్పుడు, రోడ్ నుంచి వచ్చినప్పుడు. అవునా కదమ్మా? మరి మీరు ఇక్కడ రామాలయం ఉంది, మీరు రామాలయం తిన్నంగా చర్చి ఎందుకు కడుతున్నారో, మరి ఇలా కట్టారేంటి అని మీరు అభ్యంతరం ఎవరు తెలియజేయలేదా? ఎవరైతే 10 మంది వెళ్ళారో వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్ సర్టిఫికెట్. అంటే వాళ్ళ యొక్క మనకున్న చట్టం ఏంటి? ఎస్టీ. మనం గిరిజనులు ఎస్టీ చట్టం మనకు వాళ్ళకి ఏంటంటే ఆ చర్చిలో ఎవరైతే వెళ్ళి మన సాంప్రదాయాలు ఎవరు పాటించట్లేదు, గుడి వాళ్ళకి సర్టిఫికేట్ మారిపోతుంది యాక్చువల్గా. కానీ ఏంటంటే మనం
వాళ్ళ సర్టిఫికేట్ మార్పించేసి వాళ్ళ హిందువులుగా ఉన్న వాళ్ళని మన క్రైస్తవులు మార్పించానుకో వాళ్ళు కొట్టిన వాళ్ళు మనం అవుతాం. అవునా కదమ్మా? తర్వాత వాళ్ళు బాధపడతారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగ అర్హతలు కోల్పోతారు, చదువు విషయంలో అర్హత కోల్పోతారు, తర్వాత లోన్లు కోల్పోతారు, అన్నీ కోల్పోతారు. కానీ మనం ఆ విధంగా చేసామని వాళ్ళు బాధపడతారు కదా. మరి వాళ్ళ కుటుంబాలకు మనం పట్టకొట్టినట్టు కదా, మనం అలా చేయకూడదు కదా. మనం ఇప్పుడు వాళ్ళందరూ మీరు అందరూ చర్చికి వెళ్తారు, మా హిందూ రిజర్వేషన్ కూడా మీరు దోచుకుంటున్నారు, మీరు అలా చేయకూడదు అని మనం అలా చేసి వాళ్ళ సర్టిఫికేట్ తీసేసామనుకో, మీరు మా సాంప్రదాయాలకు ఇక్కడ మా పండగల్లో పాలు పంచుకోవట్లేదు, మీరు మా ఏ గ్రామం చేసుకుని మీరు రావట్లేదు, మనం అలా చేసామనుకో అది మనకు కొంత బాధ అనిపించి వాళ్ళ ఉద్యోగ అర్హత అన్ని పోతే మనకు బాధ అనిపించి అటువంటి మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్పి మన ఎస్టీ చట్టం పోతుంది, మనకు రిజర్వేషన్లు అన్నీ పోతాయి, మన ధర్మంలోకి రండి, మీరు పరధర్మంలోకి వెళ్ళి వాళ్ళని తిరిగి మార్చుకోవాలి మన వైపుకి. లేదనుకో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మారకుండా మనం చేయాలి. అక్కడ పాస్టర్ లోకల్లో ఉన్న పాస్టర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? బయట నుంచి వస్తున్నాడు. ఎవరు బయట నుంచి అంటే అడ్డ దగ్గర నుంచి వస్తున్నాడు. ఒక చర్చి కడితే అక్కడ ఊరు అందరికి కూడా ఆమోదం ఏంటి, అందరూ కూడా సంతకం పెట్టి ఆ చర్చిని కూడా అక్కడ పర్మిషన్ తీసుకుని కట్టాలి గ్రామస్తులు. సరే అది పర్మిషన్ ఎలాగలేదు. పోనీ అక్కడికి వెళ్ళిన 10 మంది కన్నా సరే మరి ఆ పాస్టర్ ఏం చేయాలి? మరి సర్టిఫికెట్ మరి క్రిస్టియన్ కానీ మరి రికార్డెడ్ క్రిస్టియన్లు మార్చుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతమంది హిందువులు ఉన్నారో, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది ముస్లింలు ఉన్నారో అని లెక్కలు తేల్చమని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు భవిష్యత్తులో అధికారులు అందరూ వస్తారు, వచ్చి మీరు అందరిని పిలుస్తారు, అమ్మ మీరు అందరూ హిందువులే అంటే, మీరు అందరూ ఇందాక ఏం చెప్పారు, మీ హిందువులు అంటే మీ హిందువులే అన్నారు. వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. అదే చర్చి దగ్గరికి వెళ్ళి మీరు అందరూ ఏంటంటే మేము క్రైస్తవులు అని అంటారు. అంటే మీరు అందరూ క్రైస్తవులు కదా, మీరు చర్చిలో కూర్చున్నారు కదా, మీరు ఇక్కడ ఎస్టీ మీకు చట్టం వర్తించదు, మీరు సర్టిఫికేట్ బీసీసీ కింద మారిపోతుంది, మీది ఏమో అర్థమవుతుంది మీకు అని చెప్పేసి వాళ్ళు చర్చిలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆ బీసీ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతాయమ్మా? ఇప్పుడు మన గ్రామంలో అక్కడ పెద్ద ఏరు దాటి రావాల్సి వచ్చింది. కనీసం ఇక్కడ ఎటువంటి వసతులు కూడా లేవు. సరే గుడి చూస్తే మన గుడి కూడా లేదు. మన బతుకులా ఏదో ఒక రోజు తిని మళ్ళీ మన్నాడు మనం వెళ్ళి పని చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయి. మరి అటువంటిప్పుడు మరి ఆ పాస్టర్ ఏం చేయాలి? వాడు ఏం చేస్తాడు? దశం భాగాలు దోసుకోవడానికి మాయ మాటల అబద్ధాలు చెప్పి ప్రలోభాలు గురి చేసి వాళ్ళని మార్చాడు. మరి అటువంటిప్పుడు మీరు క్రైస్తవులు అని మరి రికార్డులో రాయించాలి కదా. కానీ అటువంటి మోసం చేస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అందరూ కూడా మార్చారంటే, మీరు కూడా అలా మారారంటే మీ సర్టిఫికెట్లు కూడా మీకు ఎస్టీ సర్టిఫికెట్లు అన్నీ పోతాయి, ఉద్యోగ అర్హతలు అన్నీ కోల్పోతారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చర్చిల్లో వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు అధికారులు, ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. పిల్లి పాలు తాగుతూ మేము ఏదో ఎవరు చూడలేదు అనుకుంటే అది పొరపాటు. ఈ రోజు కాకపోతే రేపని దొరికేస్తారు వాళ్ళు, అవునా కదా. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఎందుకు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు? కారణాలు ఏంటి? మిమ్మల్ని మత మార్పిడి చేయడానికి, ఆ మతంలోకి రానాకి రమ్మనండి అని చెప్పి అన్నాక ఏంటి రీజన్ ఏంటి? వాళ్ళు వస్తారు, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీకు అందరూ మీకు ఎటువంటి సమస్యలు రావు, మీ క్యాన్సర్లు తగ్గించేస్తాం, రోగాలు తగ్గించేస్తాం, ఇదేగానే చెప్తారు. మరి అలా అంటే ఇప్పుడు మనకి 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో దాదాపుగా 150 దేశాలు క్రైస్తవ దేశాలే, ఒక 48 దేశాల వరకు ముస్లిం దేశాలు ఉన్నాయి. మనకున్న హిందూ దేశం ఈ ఒక్క దేశమే. నిజంగా అక్కడ మరణాలే ఉండకూడదు. మరి అక్కడ ఎవరు కూడా మరి చచ్చిపోకూడదు కదా, అక్కడ ఎవరికి ఏ కష్టాలు రాకూడదు, రోగాలు రాకూడదు కదా. మిగతా 150 దేశాలు ఉన్నాయి. మరి అక్కడ ఎవరు హాస్పిటల్లో ఉండకూడదు కదా, డాక్టర్లు ఏమో హాస్పిటల్లో ఉండకూడదు కదా, రోగాలు తగ్గించేస్తే. మనకు కూడా ఏం చేయాలి? ఇక్కడ ఇంక ఎలా రోగాలు తగ్గించేస్తే ఇంకా డాక్టర్లు ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరం తీసేసి పాస్టర్ని పెట్టాలి, అవునా కదా. అవన్నీ అబద్ధాలు, మోసాలు. ఎందుకంటే అది ఒక కల్పిత మతం అది. ఎందుకంటే రేపు మేము భవిష్యత్తులో కూడా మేము ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే, మనం యాక్చువల్గా మన హిందువులు, మన హిందూ సాంప్రదాయాల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన దేవుడి గురించి మనం చెప్పాలి. కానీ ఇక్కడ ఆ మతం గురించి కూడా మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకి ఇక్కడ రీజన్ ఏంటంటే, మన ఇళ్ళ దగ్గరకు వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, మా శవాన్ని నమ్ముకోండి, మా ప్రేతాత్మని నమ్ముకోండి అని ఇళ్ళు చుట్టూరు తిరుగుతారు. మీరందరూ కూడా విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా మీరు వ్యభిచారులని చెప్పి ప్రచారం చేస్తున్నారు రోడ్ల మీద. మీరు అందరూ నరకానికి పోతారు, మా దేవుడిని నమ్ముకోకపోతే నేను చెప్పి ప్రచారం చేస్తున్నారు, అవునా కదా. మీరందరూ పాపులని చెప్తున్నారు. మనం అందరం జన్మతః మనం పుణ్యాత్ములు, మనం హిందువులు అంటేనే పుణ్యాత్ములు. రోడ్ల మీదకి వచ్చి మీరు మా దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారు అని చెప్తారు. అదే మన హిందూ దేవుళ్ళు ఎవరన్నా చెప్తారా?
చెప్పరు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మనువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఎవరెవరు ఏ ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధంగా నేను అనుగ్రహించుచున్నాను అని చెప్తున్నాడు. అంటే ఏంటి? మీరు దేవుడిని ఏ రూపంలో కలిసినా సరే నేను మీ అనుగ్రహం ఉంటుందని చెప్తున్నాడు. ఎవరి మీద ద్వేషం కానీ అనురాగం కానీ లేదని చెప్తున్నారు. ఏమా? అంతేగాని మీరు నన్ను నమ్మకపోతే నరకానికి పోతారో, నన్ను నమ్మకపోతే రాళ్ళు ఇచ్చి కొట్టండి నేను ఏమన్నా మన దేవుళ్ళు ఎవరన్నా చెప్పారా? కానీ ఆ మతం చెప్తుంది. ఆ నల్లటి పుస్తకంలో బైబిల్లో ఉంది. నేను బైబిల్ అని కూడా ఆ క్రిస్టియన్ మతం అని కూడా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మన హిందువులు మతం మారుస్తున్నారు, మీ భవిష్యత్తు నాశనం చేస్తారు. మీ సర్టిఫికేట్ వాళ్ళకి ఏం చెప్పాలి? ఏమండి, మీరు అందరూ క్రైస్తవులుగా మారితే మీ రికార్డులో కూడా క్రైస్తవులుగా మారాలి, తర్వాత మీ సర్టిఫికేట్లు పోతాయి అని చెప్పాలి. అని చెప్తారా? ఎందుకు చెప్పరు? మరి చెప్పాలి. మరి ఈ విషయం కూడా చెప్పాలి కదా. ఏమండి, మరి అక్కడ ఎన్ని ఏమంటే మన మతం కాదు మార్గం, బొంగు బోడేశ్వరం ఇటువంటి కవులు చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు మరి మాది మతం కాదు అన్నప్పుడు మరి క్రిస్టియానిటీ అన్నది మరి మన రిలీజియన్ ఉంటుంది కాలంలో. నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ అడిగితే మనం ఏం చెప్తాం? అక్కడ రికార్డులోని పుస్తకాలు ఏం చెప్తామండి? హిందూ అని చెప్తాం. నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్తావు, ముస్లిం అయితే ముస్లిం అని చెప్తావు. లేకపోతే అవి తీసేయాలి కదా మతం అని. కాకపోతే వీళ్ళు ఈ విధంగా మళ్ళీ ఏమన్నారంటే మాకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఆర్టికల్ 25 అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అది రాజ్యాంగం హక్కు ఇచ్చింది మతాన్ని ప్రచారం చేసుకోండి అంటే అది ఎలాగ ప్రచారం చేసుకోవాలి? అది లిమిటేషన్, పర్మిషన్లతో కూడిన, దానికి షరతులతో కూడిన ఆర్టికల్. అది దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్ ప్రకారంగా ప్రచారం చేసుకోవాలి. అంతేగాని మీరు ఇళ్ళ దగ్గరకు వచ్చి, హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి, రోడ్ల మీదకి వచ్చి, పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చి ప్రచారం చేయమని కాదు. వాళ్ళ చర్చిల్లో కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడైనా నిర్దిష్ట ప్లేస్ మన గుడి ఉంది. అక్కడ మన గుడి దగ్గర ఎలా మాట్లాడుకున్నాం? ఒక ప్లేస్ చూసుకొని వాళ్ళకి నచ్చిన ప్లేస్ ఉంది, వాళ్ళకి నచ్చిన ప్లేస్లో మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళు అలా కాదు, రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు, ప్రలోభాలు గురి చేస్తున్నారు. నీకు ఇప్పుడు నువ్వు క్రైస్తవులుగా మారావు, నీకు నొప్పి ఉంది, క్రైస్తవ సర్టిఫికెట్లో మార్పించుకో. క్లారిటీ ఉండాలి కదా. హిందువా క్రైస్తవ మన క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మన బాధ ఉంటుంది కదా. రేపు మన భవిష్యత్తు మన జనరేషన్ హిందువులకు వచ్చి రిజర్వేషన్ పోతే మన బాధ ఉంటుంది కదా. అయితే పేద బడుగు బలహీన వర్గాలకి ఈ ఎస్టీ చట్టం అనేది మనకి ఏంటంటే విద్యా అవకాశాలు రిజర్వేషన్లు లోన్లు అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి రేపు భవిష్యత్తుకి. దాన్ని అందరూ గుర్తుపెట్టుకుని మీరు ఈ ఎవరైతే ఈ మత మార్పిడి చేస్తారో ఈ మత మార్పిడి మాఫియాన్ని మీరు అడ్డుకట్ట వేయాలి. ఎవరన్నా సరే మన గూడలోకి వచ్చి మా దేవుడిని నమ్ముకోండి అంటే మీరే చెప్పాలి. మీరు మా గంగారమ్మ తల్లిని నమ్ముకోండి, మా రాముడిని నమ్ముకోండి అని మీరు చెప్పాలి. మిమ్మల్ని ఎందుకు వీళ్ళందరినీ కూడా ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు తెలుసా? దశంభాగాల గురించి. దశంభాగాలు దోచుకోవడం వాళ్ళు ఎలా మాట్లాడారో ఒకసారి మీరు అందరూ చూడండి అమ్మా. పాస్టర్ మీకు ఎందుకంటే మీకు డైరెక్ట్ ఎలా వీడియోలతో రూపంలో చూపిస్తే కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దశంభాగాలు అవ్వకపోతే కనీసం చర్చ కూడా రానివ్వట్లేదంట. మొన్న ఉప్పలపాడు గ్రామంకి వెళ్ళాము. ఆ గ్రామంలో ఏంటంటే మీరు కేజీ బియ్యం ఒక 50 రూపాయలు అవ్వకపోతే ఇస్తేనే చర్చకి రండి అని చెప్తున్నాడంట. ఆ గ్రామంలో చెప్తున్నారు నాకు. ప్రతి చర్చలు అంతేనా? అంటే మీరు ఎందుకు మారుతున్నారు? మిమ్మల్ని వాళ్ళు దశంభాగాలు దోచుకోవడం గురించి మిమ్మల్ని మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళు బ్రతకడం కోసం, సంపాదన కోసం, ఇంకొకసారి ఆదాయం కోసం. ఈ వీడియో చూడండి అమ్మ ఒకసారి. అంతే. వేటమాడలో సైకిల్ ఉండేదండి, కారు పెద్ద బుల్లెట్. ఇక్కడికి వేటమాడు వచ్చినప్పుడు సైకిల్ వచ్చేవాడు, ఇప్పుడు కారు వేటమాడు పాస్టా పెద్ద బుల్లెట్. మరి ఎలా వస్తున్నాయి అతనికి? మీ దశంభాగాలు, తొలి కోడిగుడ్డు, తొలి బియ్యం, ఇంకోటి ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే మీరు చూడండి, వాడికి మనకు వచ్చిన ఆస్తుల్లో కూడా మనకి ఇవ్వాలంటే వాటా. ఈ వీడియో మీరు చూద్దరు. ముందు దశంభాగాలు ఇవ్వకపోతేనంటే మీరు అంతా ఎటువంటి దేవుడు అనుగ్రహం పొందరంట, మీరు అందరూ శాపగ్రస్తులు అవుతారండి. ఏం మాట్లాడుతున్నారు చూడండమ్మా. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు 1 ఎకరం పొలం వచ్చిందనుకోండి, ఇందులో నాది 9 వంతులే, 10వ వంతు దేవుడిది, ఇందులో 10వ భాగం తీసేయాలి. దేవుణ్ణి ఎవరు మోసం చేయకూడదు. నీకు అది కొంత ఆస్తి అమ్మగారి దెంపొచ్చి వచ్చిందో, అత్తోరింపు నుంచి వచ్చిందో, నాన్న దగ్గర నుంచి వచ్చిందో, మామగారి దగ్గర నుంచి వచ్చిందో, నీకు లేకపోతే మీ తాతల దగ్గర నుంచి వచ్చిందో, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందో, వస్తే దాన్ని తీసేయాలి. భాగం అంటే దానికి కూడా 10వ భాగం తీసేయాలి. మీకు ఎవరైనా సరే 1 ఎకరం ఇస్తే అందులో 1 ఎకరానికి 100 సెంట్లు కదా, 10 సెంట్లు ఇచ్చేయాలి. 5 ఎకరాలు ఇస్తే 1 అరెకరం ఇచ్చేయాలి. 10 ఎకరాలు ఇస్తే ఇచ్చేయాలి. మీ ఆస్తులు ఇల్లు వచ్చింది దాంట్లో కూడా ఆస్తులు అడుగుతున్నారు. చూడండి అమ్మా, ఈ వీడియో కూడా చూడండి అమ్మా. మనం సంపాదించిన ఆస్తుల్లో ఇవ్వాలంటే వాళ్ళకి డబ్బులు. అంతేకాక మనకు లోన్లు వస్తాయి కదా,
లోన్లు 1,00,000 రూపాయలు లోన్ వచ్చినా ఆ 1,00,000 రూపాయలు లోన్లో కూడా 10,000 ఇవ్వాలంట. 2 లక్షలు వచ్చినా ఇంకో 20,000 ఇవ్వాలి. ఈ వీడియో కూడా చూడండి అమ్మా, చూడండి. దశమ భాగాలు మనం ఇస్తే ఇవ్వకపోతే మనం దొంగలం అంట. చూడండి చూడండి. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆదివారము సంచిలో ఏ కానుక ఇవ్వాలి మీరు? నిశ్శబ్ద కానుక ఇవ్వాలి. నిశ్శబ్ద కానుక అంటే ఏంటి తెలుసా? నిశ్శబ్ద కానుక అంటే మీరు వేసి కాయిన్స్ ఏంటో కదా, రూపాయలు సౌండ్ వస్తాయి, చిల్లర వేయకూడదు, సౌండ్ వస్తాయి. నిశ్శబ్ద కానుకలు అంట. కాగితాలు వేయాలి. ఆడు చూసే అలా చెప్తాడా? అర్థమైందా? బయటికి ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఎందుకు మారుతున్నారు మన హిందువులు మత మార్పిడి? చూడండి ఆలకించండి. ఇంకా చాలా చిత్రంగా మాట్లాడాడు. అమ్మ ఒకసారి అన్న సైలెంట్ గా ఉండమ్మా. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగం సంఘానికి ప్రతి నెల ఈ రోజున పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగాలు అడుగుతారు, దశమ భాగం అంటారు. తప్పకుండా ఆ దశకాలం అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో అనేక మంది ఆశీర్వదిస్తబడితే తిరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు. మీరు డబ్బులు ఇస్తేనే, మీరు ఇస్తేనే, ఇవ్వకపోతే ఏముండదు. ఈ అర్థమైందమ్మా? ఆ డబ్బులు మన సంపాదించిన సంపాదన గురించి కేవలం ఏమీ లేదు, అంత ట్రాష్. అర్థమైందా? అంతేకాక వీళ్ళు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు. బొట్లు గాజులు తీయించేస్తున్నారు. బొట్లు గాజులు తీయించే అటువంటి మతాలు మనకు అవసరమా? కదమ్మా? కాబట్టి ఇప్పటికన్నా సరే మన గూడెం అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా తల్లి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మన అందరూ కూడా ఇప్పుడు ఆ గ్రామ దేవత గంగాలమ్మ తల్లి సాక్షిగా మన అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. రండమ్మా, అందరూ లైన్ లో నుంచి ఉండమ్మా. పిల్లలు రండి. జై శ్రీరామ్. మనం అందరూ కూడా ఇప్పుడు గ్రామదేవత సాక్షిగా, ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ కృష్ణ పరమాత్ముడి సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం అమ్మా. ఇప్పుడు అందరూ ఓకే తల్లి? జై శ్రీరామ్. మేమంతా హిందువులము. మా దేశం హిందువు దేశం. మేము భరత మాత ముద్దు బిడ్డలం. మేము హిందువులుగానే జీవిస్తాము. మా సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తాము. మా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటాము. మా ధర్మాన్ని కాపాడుకుంటాము. విదేశీ మతాలను మా గ్రామానికి రాకుండా, మా గ్రామానికి దాపరించకుండా కాపాడుకుంటాము. రాజ్యాంగాన్ని కాపాడుతాము. రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. అధికారులను గౌరవిస్తాము. చట్టాలను గౌరవిస్తాము అని మా గ్రామదేవత గంగాలమ్మ తల్లి సాక్షిగా, ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా, ఆ కృష్ణ భగవానుడు సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి.